అత్యంత ప్రమాదకరంగా దేశంలో కొత్త రూపంలో వేళ్లనుకుంటున్న వైట్ కలర్ ఉగ్రవాదానికి కేంద్ర నిఘా దర్యాప్తు సంస్థలతో కలిసి జమ్మూ కాశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్ పోలీసులు చెక్ పెట్టారు. దేశ చరిత్రలోనే అత్యంత భారీ మొత్తంలో పేలుడు పదార్థాలని స్వాధీనం చేసుకున్నారు. 15 రోజుల పాటు అత్యంత పకడ్బందీగా నిర్వహించిన ఆపరేషన్లో జైషే మహమ్మద్, అన్సార్ గజ్వత్ ఉల్ హింద్ సంస్థలకు చెందిన 8 మంది ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేశారు. వీరిలో 3 వైద్యులు ఉండడం, వారిలో ఒక మహిళ కూడా ఉండడం కలకలం రేపుతోంది. ఇటీవల హైదరాబాద్లో అరెస్ట్ చేసిన డాక్టర్తో కలుపుకుంటే ఈ ఉగ్ర నెట్వర్క్లో అరెస్ట్ అయిన వైద్యుల సంఖ్య 4కి పెరిగింది. అరెస్ట్ అయిన వారిలో 7 జమ్మూ కాశ్మీర్కు చెందిన వారే ఉన్నారు. వీరి నుంచి మొత్తం 2900 కిలోల పేలుడు పదార్థాలని స్వాధీనం చేసుకున్నట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు సోమవారం వెల్లడించారు. ఇందులో అమోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్, సల్ఫర్ వంటి పదార్థాలున్నాయి. ఒక AK-56, ఒక AK క్రింకో తుపాకీతో పాటు చైనీస్ స్టార్, బెనెటా పిస్తోళ్లు, బాంబుల తయారీలో ఉపయోగించే బ్యాటరీలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వివరించారు. జమ్మూ కాశ్మీర్ పోలీసుల కథనం ప్రకారం శ్రీనగర్లో అక్టోబర్ 19న జైషే మహమ్మద్కు మద్దతుగా వెలిసిన పోస్టర్లపై కూపీ లాగడంతో ఈ భారీ ఉగ్ర నెట్వర్క్ బట్టబయలైంది. ఈ పోస్టర్ల వెనుక జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాకు చెందిన డాక్టర్ అదిల్ రాథర్, హర్యానాలోని ఫరీదాబాద్లో ఉంటున్న హల్ ఫలాహ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ముజమ్మిల్ గనయి ఉన్నట్లు గుర్తించారు. ఈ నెల 6న అదిల్ని అరెస్ట్ చేశారు. అతడిచ్చిన సమాచారంతో ఆదివారం ముజమ్మిల్ని అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఉంటున్న అదిల్ని, హర్యానాలో ఫరీదాబాద్లో ఉంటున్న ముజమ్మిల్ని విమానంలో శ్రీనగర్కు తరలించారు. ముజమ్మిల్ అద్దెకు తీసుకున్న 2 ఇళ్లలో కనిపించిన పేలుడు పదార్థాలు, ఆయుధాలు చూసి పోలీసులే నివ్వెరపోయారు. ముజమ్మిల్ వద్దనే ఏకంగా 360 కిలోల పేలుడు పదార్థాలు, AK తుపాకీ లభించాయి. ముజమ్మిల్, అదిల్ ఫోన్లలో పాకిస్తాన్కు చెందిన నంబర్లను గుర్తించారు. ముజమ్మిల్కు ఇంటిని అద్దెకిచ్చిన ఒక మౌలానాను కూడా సోమవారం అరెస్ట్ చేశారు. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలపై నిఘా పెరగడంతో పాకిస్తాన్కు చెందిన జైషే మహమ్మద్తో పాటు భారత్లో ISISకు అనుబంధంగా పనిచేస్తున్న ఉగ్ర సంస్థ AGUHలు కొత్త మార్గాల్ని అనుసరిస్తున్నట్లు ఈ కేసు తేటతెల్లం చేసింది. సమాజంలో మంచి పేరున్నవారు, ఉన్నత విద్యావంతుల్ని ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నట్లు తేలింది. అరెస్టైన ఉగ్రవాదులు చారిటీలు, విద్యాసంస్థలకు నిధుల సేకరణ ముసుగులో ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నారని జమ్మూ కాశ్మీర్ పోలీసులు వెల్లడించారు. ఉగ్రవాదం వైపు ఆకర్షితులైన ప్రొఫెసర్లు, విద్యార్థులు పాకిస్తాన్, ఇతర విదేశీ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలను ఏర్పరచుకుంటున్నారు. ప్రొఫెషనల్ విద్యా సంస్థల ద్వారా నిధులు సమీకరిస్తున్నారు. ఉగ్రవాద సంస్థలకు ఆయుధాలు, IED బాంబులు తయారు చేసే పేలుడు పదార్థాలు, ఇతర మౌలిక వసతులు సమకూరుస్తున్నారని పోలీసులు వెల్లడించారు. అరెస్ట్ అయిన ఉగ్ర డాక్టర్లలో డాక్టర్ అదిల్ రాథర్ ఒకరు. ఇతడి స్వస్థలం జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా కాజీగుండ్. అనంతనాగ్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో గత ఏడాది అక్టోబర్ 24 వరకు ఇతడు రెసిడెంట్ డాక్టర్గా పనిచేశాడు. ఇతడికి జైషే మహమ్మద్తో పాటు AGUHతోనూ సంబంధాలున్నట్లు గుర్తించారు. ఉత్తరప్రదేశ్లోని సహరన్పూర్లో ఈ నెల 6న అతన్ని అరెస్ట్ చేశారు. అలాగే డాక్టర్ ముజమ్మిల్ షకీల్ గనయి కూడా జమ్మూ కాశ్మీర్కు చెందినవాడే. హర్యానాలోని దౌజ్లో ఉన్న హల్ ఫలాహ్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా పనిచేస్తూ అక్కడే 2 వేర్వేరు ఇళ్లను అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ఇతడి వద్దే బాంబుల తయారీకి ఉపయోగించే సామాగ్రి భారీ మొత్తంలో పట్టుబడింది. రాథర్ ఇచ్చిన సమాచారంతో ఇతడిని ఆదివారం అరెస్ట్ చేశారు. శ్రీనగర్లో జైషే మహమ్మద్ పోస్టర్లు వేయడంతో ఇతడి హస్తం కూడా ఉంది. దీనిలో మహిళా డాక్టర్ ఉండడం మరో సంచలనంగా మారింది. అల్ ఫలాహ్ యూనివర్సిటీలోనే పనిచేస్తున్న మరో మహిళా డాక్టర్ని కూడా ఈ నెల 7న అరెస్ట్ చేశారు. ఆమె కారులో ఒక కారన్ అసాల్ట్ రైఫిల్ లభించడం గమనార్హం. ఆమె పేరు, ఇతర వివరాలను పోలీసులు బయటపెట్టలేదు. హైదరాబాద్కు చెందిన డాక్టర్ అహ్మద్ సయ్యద్ మొహియుద్దీన్ను డాక్టర్ని గుజరాత్ ATS పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడి ఇంట్లో సొంతంగానే రెజిన్ అనే విష పదార్థం తయారు చేస్తున్నట్లు గుర్తించారు.